హలో మూవీ లవర్స్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ఐ మూవీ రివ్యూ. మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే వచ్చేసరికి డీసెంట్గా ఉందన్నమాట. అండ్ అలాగే మెయిన్ లీడ్లో ఉన్న 3 ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ వాళ్ళ ముగ్గురు క్రియేట్ చేసే ఫన్ కానీ చాలా బాగుంది మూవీ మొత్తం. అండ్ మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ మూవీ స్టోరీ సింపుల్గా ఉన్న దాని ఎగ్జిక్యూషన్లో చాలా బాగా కష్టపడ్డారు డిపార్ట్మెంట్ వచ్చేసరికి. అండ్ ఇంకా మన నెగిటివ్ విషయంగా వచ్చేస్తే స్టోరీ అంత కొత్తదని కాదు. నాకు చెప్పినట్టే స్టోరీ మనకు తెలిసిన స్టోరీయే, సింపుల్గా ఉంటుంది. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా ఓకే, కానీ స్క్రీన్ ప్లే కొంచెం డల్గా ఉంటుంది సెకండ్ హాఫ్లో. అండ్ నరేషన్ కూడా సెకండ్ హాఫ్లో ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇట్ వాజ్ ఓకే, డీసెంట్గా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని ల్యాగ్ సీన్స్ అండ్ అలాగే స్క్రీన్ ప్లే డల్ అయినట్టు అనిపించింది అన్నమాట. అండ్ అలాగే హీరో ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా చేయలేదు అనిపించింది. బికాజ్ ఇన్ మ్యాడ్ మూవీలో తను బాగా చేశాడు. సో యాక్టింగ్ పరంగా తన ఫస్ట్ మూవీలో బాగా చేశాడు కాబట్టి దీనిలో కూడా మనం యాక్టింగ్ని కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ తను ఇక్కడ మైనస్ పాయింట్ అదే జరిగింది. ఏంటంటే ఎమోషనల్ సీన్స్లో హీరో అంత బాగా నటించలేదు అనిపించింది. మిగతా సీన్స్లో కూడా తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి అంత ఇంపాక్టబుల్గా అయితే లేవు. సో బెటర్ తను నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో ఇంకా మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొక నెగిటివ్ వచ్చేసరికి క్లైమాక్స్ ఇట్ వాజ్ జస్ట్ వాళ్ళు తేల్చేశారనమాట. ఇంకా కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుంది అనిపించింది క్లైమాక్స్ కూడా. అంటే క్లైమాక్స్ మరీ బాగాలేదన్నాను, క్లైమాక్స్ కూడా బాగానే ఉంది, బట్ ఇంకా ఇంప్రవైజ్ చేసి ఉండాలనిపించింది. ఎమోషనల్ సీన్స్ కూడా హీరో యాక్టింగ్ కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయి ఉంటే మూవీకి ఇంకా ప్లస్ పాయింట్ అయ్యేది. ఎందుకంటే మూవీకి ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది అన్ని సైడ్స్ నుంచి. సో ఇక్కడ ఎమోషనల్ సీన్స్ కానీ ఇంకా క్లైమాక్స్ కానీ వర్కౌట్ అయి ఉంటే ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది. సో ఓవరాల్గా అయితే ఆ మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా ప్లెజెంట్గా వెళ్ళిపోతుంది. ఇట్ వాజ్ ఏ కంప్లీట్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మరి బ్రో ఈ మూవీకి థియేటర్కి వెళ్ళొద్దా వద్దా అంటే యూ కెన్ గివ్ ఎ ట్రై విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ నా రేటింగ్ వచ్చేసి 2.75 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. మన రివ్యూ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.